వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఫుడ్ లవర్స్ అందరికీ ఎవ్రీడే ఒక కొత్త రెసిపీ కావాలి. అలాంటి వాళ్ళందరూ ఇంట్లో అమ్మ వాళ్ళు ఎంతో వండుతున్నా రెగ్యులర్ రెసిపీస్ అయిపోతున్నాయి. అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే ఒకటి కాదండి 2 కొత్త రెసిపీస్ నేర్పిస్తూ ఉంటాము. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మా షోని ఫాలో అయిపోండి. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ మరి ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రెసిపీతో వచ్చేసావు? సో సూప్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు సూప్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో సూప్స్ తీసుకుంటే మన అపిటైట్ అనేది కంట్రోల్ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ని చేస్తుంది కాబట్టి. బట్ రెగ్యులర్గా కాకుండా కొంచెం మనం డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి ఈరోజు సూప్ చేస్తున్నాం. అదేంటి అంటే బ్రోకలీ ఆల్మండ్ సూప్. వావ్, బ్రోకలీ ఆల్మండ్ సూప్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ కాంబినేషన్ కూడా ఎలా జెల్ అవుతుంది ఏంటి అని చూసేయాలి మరి. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బ్రోకలీ అండ్ ఆల్మండ్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ కాంబినేషన్. బట్ ఇలా కాంబినేషన్స్ యూస్ చేయొచ్చు అంటే ఒక వెజిటబుల్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ? డ్రై ఫ్రూట్స్ మనం ఎందులోనైనా యూస్ చేయొచ్చు. దానికి ఏం అలా కాంట్రా ఇండికేషన్స్ అట్లా ఏమి ఉండదు కాబట్టి ప్రతి దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు. అండ్ కర్రీస్ పులావ్స్లో యూస్ చేస్తాం కానీ ఇలా సూప్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, ఒక డిఫరెంట్ ప్రయోగం అనే చెప్పాలి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ మనం బ్రోకలీని బాయిల్ చేసుకోవాలి. ఓకే, ముందు బ్రోకలీ ఇది ఒక 2 to 3 minutes. నార్మల్లీ ఈ బ్రోకలీని అందరూ వర్కౌట్స్ చేసేవాళ్ళు దాన్ని అలాగే బాయిల్ చేసి పచ్చిగా తినేస్తూ ఉంటారు సలాడ్స్లో మిక్స్ చేసుకొని. బట్ చాలా మంది అది ఇష్టపడరు యాక్చువల్లీ బ్రోకలీ అలా తినడానికి. సో దాన్ని ఇలా సూప్ రూపంలో చేస్తే అది ఎట్లాగో మనం బ్లెండ్ చేస్తాం కాబట్టి అంత ఫ్లేవర్ ఏం తెలియదు కానీ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, అండ్ సూప్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ చేయాలనుకుంటున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చా సూప్స్ రెగ్యులర్గా? రెగ్యులర్గా సూప్స్ అందరూ తీసుకోవచ్చు. సో సూప్స్ తీసుకుంటే ఏంటి అంటే ఎక్కువగా ఎట్లాగో వాటర్ తీసుకోరు కాబట్టి ఏదన్నా బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. ఓకే, సో బాయిల్ అవుతున్నాయి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? ఇంకా బాదం కూడా మనం అందులోనే యాడ్ చేసేద్దాం. అలాగే వెల్లుల్లి కూడా, పచ్చిమిరపకాయలు కూడా. పర్ఫెక్ట్. సో ఆ బ్రోకలీ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఓకే, అండ్ యూజువల్గా సూప్స్ అందరూ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. బట్ టైమింగ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? కొంతమంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్గా సూప్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, లంచ్ కానీ డిన్నర్ కానీ. సో ఏంటి బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చేయండి? సో సూప్స్ కూడా మనకు 2 types ఉంటాయి. లైక్ ప్లెయిన్ సూప్ అంటే లిక్విడ్ లాగా తీసుకుంటే మనము మీల్ కన్నా ముందు తీసుకోవాలి, ఎందుకంటే అది అపిటైట్ని కొంచెం సప్రెస్ చేస్తుంది. అంటే దాని తర్వాత మనం ఎక్కువగా తినము, కొద్దిగా క్వాంటిటీ అనేది తగ్గిస్తాం. అగైన్ వెరీ గుడ్ హెల్త్ అన్నమాట. సో దీంతో పాటు మనకు క్యాలరీ కూడా అంత ఉండదు, బట్ ఫుల్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రం మెయిన్ మీల్ కన్నా ముందు తీసుకోవాలి. అదే లైక్ స్టఫ్ తీసుకున్నాం అనుకో, అంటే అందులో అన్ని వెజిటబుల్ పీసెస్ యాడ్ చేసి అలా స్టఫ్ తీసుకుంటే మనం మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవాలి. ఓకే, సో ఒకసారి చూద్దాము. కొద్దిగా బాయిల్ అయింటుంది. కొంచెం మెత్తగా అయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, అండ్ మనము ఈ వాటర్ కూడా జస్ట్ వెజ్ స్టాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. అండ్ ఈ వాటర్ మనం రీయూస్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ప్యాన్ ఎక్స్చేంజ్ చేద్దాం. ఓకే, సో ముందుగా కొంచెం సాల్టీ ప్రాసెస్ చేసుకుందాం. ఒక స్పూన్. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. సలాడ్స్ కానీ సూప్స్ కానీ ప్రిఫర్ చేసేటప్పుడు ఎక్కువగా మనం ఆలివ్ ఆయిల్ని ప్రిఫర్ చేయాలి. ఓకే,
అండ్ రెగ్యులర్గా మనము ఆలివ్ ఆయిల్ని యూజ్ చేసినా కూడా బెటర్ అనమాట అన్నిట్లో కూడా, అండ్ చేంజ్ చేస్తూ ఉండాలి కదా. ఆయిల్స్ని ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా మనం స్పెషల్గా కొంచెం ఎక్స్ట్రా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత ఈ పేస్ట్ వేసేద్దాం. ముందుగా చేసుకున్న పేస్ట్, ఇందులోనే కొన్ని వాటర్ కూడా. సో బ్రొకోలీని ఇలా పేస్ట్ చేసుకొని ఎవరు తీసుకుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ఈ వెజ్ స్టాక్ వేద్దాం అండ్ ఇంతకు ముందు ఉన్న వెజ్ స్టాక్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసిన ఈ వాటర్ కూడా వేసేద్దాం. అండ్ సూప్ బ్లాండ్గా ఉండడం చాలా మందికి నచ్చదు, అందుకని కొంచెం పెప్పర్ కూడా. ఓకే, సూపర్. కొంచెం పెప్పర్ అండ్ మనం పచ్చిమిర్చి కూడా వేసాము యాక్చువల్గా మిక్సీలో. సూపర్. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో ఓకే ఒకసారి చూసేద్దాం పల్లవి. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఆల్రెడీ ఇది కాచి చల్లార్చిన పాలు ఇవి కూడా యాడ్ చేసేద్దాం. సూపర్. ఓకే, ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫైనలీ గార్నిష్ పుదీనాతో చేసేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. లాస్యా బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ అయిపోయింది. బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రోకలీ ఆల్మండ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, వెజ్ స్టాక్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. బ్రోకలీ ఆల్మండ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి బ్రోకలీ, బాదం పప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత పాలు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రోకలీ ఆల్మండ్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. అండ్ బ్రోకలీ అండ్ ఆల్మండ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. నువ్వు అన్నట్టు సూప్స్ కానీ లేకపోతే సలాడ్స్ కానీ కొంచెం కామ్నెస్ ఇస్తే బాగుంటాయి అని. సో చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మనం గ్రీన్ చిల్లీస్ పెప్పర్ యాడ్ చేసినా మరీ అంత స్పైసీగా ఏం లేదు. పాలు కూడా యాడ్ చేసాం కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోయినట్టు అనిపించింది నాకు యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా అంత టేస్ట్లెస్గా లేదు, అంత స్పైసీగా కూడా లేదు, చాలా బ్యాలెన్స్, ఇంకా చాలా మైల్డ్గా ఉంది. హ్యాపీగా తీసుకోవచ్చు ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రిచ్నెస్ ఇస్తుంది అనమాట ఈ సూప్. ఇదైతే ఎక్సలెంట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెప్పర్ మిల్లెట్ రైస్. వావ్, పెప్పర్ మిల్లెట్ రైస్. నిజంగా మిల్లెట్స్ యూస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవ్రీవన్ డైలీ యూస్ చేస్తున్నారు.
సో డిఫరెంట్ కాంబినేషన్స్లో యూస్ చేస్తే బాగుంటుంది. సో ఐఎమ్ రెడీ ఫర్ ద రెసిపీ. ఓకే ఫైన్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అండ్ బెల్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ మిల్లెట్స్ ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసాను. అవును. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసాను. ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత హోల్ స్పైసెస్, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు. పర్ఫెక్ట్ అనమాట. సో పులావ్కి ఇదే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత రెడ్ బెల్ పెప్పర్స్, ఓకే, తర్వాత గ్రీన్, తర్వాత ఎల్లో బెల్ పెప్పర్స్. సో కొద్దిగా సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి చక్కగా. కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసేద్దాం. ఓకే, ఎస్. సో యూజువల్గా ఏంటంటే మనం పులావ్స్ అనేవి చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పులావ్స్ కావాలంటే డిఫరెంట్ వెజిటబుల్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అవును. అండ్ కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అండ్ లీఫీ వెజిటబుల్స్ ఇలా మిక్స్ చేయొచ్చా లేదా ఏంటి? సో పులావ్స్ అందరూ ఏంటి అంటే ఎవ్రీ 2 days ఒకసారి అలా చేసుకుంటూ ఉంటారు. సో చేసుకుంటున్నప్పటికల్లా మనం వెజీస్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఓన్లీ బెల్ పెప్పర్స్తో చేశాను, కొందరు ఓన్లీ బీన్స్తో చేస్తారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్. అండ్ కొందరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్వుడ్ ఏదైతే వెజిటబుల్స్ ఉంటుందో మనకు క్యారెట్, రాడిష్ ఇలాంటి అంటే వెజిటబుల్స్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే, అండ్ పెప్పర్స్ మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఈ మధ్య, అందరూ యూస్ చేస్తున్నారు. యూజువల్గా ఇది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తారు పెప్పర్స్, సలాడ్లో కానీ వాటిలో. ఇలా మనం కుక్ చేసేస్తున్నాం కదా, ఎంతవరకు కుక్ చేయాలి బెల్ పెప్పర్స్ అనేది? సాట్ చేయాలా లేకపోతే ఓవర్ కుక్ చేయాలా, మెత్తగా అవ్వాలా ఏంటి? సో అదేంటి అంటే జస్ట్ సార్ట్ చేస్తే చాలు మనకు. యాక్చువల్లీ రాగా కూడా తినొచ్చు, బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అన్ని పెస్టిసైడ్స్ అలా ఉంటున్నాయి కాబట్టి జస్ట్ ఆ బ్యాక్టీరియా ఒకటి పోవడానికి సార్ట్ చేస్తే చాలు. ఓకే, డన్. అండ్ స్పైసెస్ యూస్ చేసాము, బట్ నువ్వు వేసింది చాలా తక్కువ. కానీ చాలామంది ఏంటంటే స్పైసెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఆ స్పైసెస్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని. బట్ ఎక్కువ స్పైసెస్ కూడా యూస్ చేయడం కరెక్టా రాంగ్? ఎక్కువగా స్పైసెస్ కూడా యూస్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువగా యూస్ చేస్తే కూడా అది చాలా హైపర్ అయిపోయి గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ కానీ, అండ్ ఇండైజెషన్ అవ్వడం కానీ, అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి బాడీలో. సో స్పైసెస్ కూడా మనం ఎప్పుడు కూడా క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటూ యూస్ చేయాలి. సో అరోమా అప్పుడే తెలుస్తుంది చక్కగా సార్ట్ అయిపోయాయి అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బెల్ పెప్పర్స్కి పట్టాయని. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం మిల్లెట్స్ కూడా వేసేద్దాం. సో మిల్లెట్స్లో మనము సామెల్ యూస్ చేస్తున్నాం, ఫాక్స్టైల్ మిల్లెట్స్. ఓకే, అండ్ పిల్లలు ఏంటంటే ఇలా కలర్ఫుల్గా చూస్తే ఇష్టం. వాళ్ళకి ఏంటంటే ఫ్రైడ్ రైస్ లాగా, ఒక చైనీస్ డిష్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే పల్లవి, సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇంకా అంతేనా, సర్వ్ చేసుకుంటాం? అంతే, ఇంకా సర్వ్ చేస్తాం. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే,
ఓకే లాస్యా, పెప్పర్ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. వావ్, యమ్మీగా ఉంది. పెప్పర్ మిల్లెట్ రైస్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెప్పర్ మిల్లెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెమ్మలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెప్పర్ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సామలు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెప్పర్ మిల్లెట్ రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ బెల్ పెప్పర్స్ అనేవి మనం ఎందులోకి వేసినా చక్కగా జెల్ అయిపోతే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంటుంది. మిల్లెట్స్ మనం ఎక్కువగా తీసుకోము, బట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే తీసుకోవాలి అని ఒక కంపల్షన్ వచ్చేసింది, చాలామంది తీసుకుంటున్నారు. ఇలా టేస్టీగా తీసుకుంటే అసలు హెల్దీ ఫుడ్ కూడా చాలా టేస్టీగా తీసుకుంటామన్న ఫీల్ వస్తుంది అన్నమాట. ఎస్, అవును. సో పిల్లలు కూడా ఇలా బెల్ పెప్పర్స్తో కర్రీస్ అలా చేస్తే తినరు, అండ్ మిల్లెట్స్ కూడా ఎవ్వరూ సపరేట్గా అసలు తినట్లేదు. సో ఈ కాంబినేషన్లో మనం యూస్ చేస్తే అండ్ కాంబినేషన్స్ వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది కూడా సేమ్ అదే, మనకు ఈ కాంబినేషన్స్ మనం ఏదైతే యూస్ చేసామో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మంచి ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంది. డెఫినెట్లీ. అండ్ ఇవాళ బ్రోకలీ ఆల్మండ్ సూప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, టేస్టీ అయితే అండ్ ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. అండ్ ఇది కూడా ఎక్సలెంట్. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రోకలీ ఆల్మండ్ సూప్. సో సూప్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన అపిటైట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, అండ్ దానివల్ల మనం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా ఉంటాము, అండ్ క్యాలరీస్ కూడా సరిగ్గా తీసుకుంటాం ఒక మీల్ కన్నా ముందు మనము సూప్ కనుక తీసుకుంటే. సో ఫస్ట్ అందులో ఆల్మండ్స్ ఏదైతే యూస్ చేసామో, ఆల్మండ్స్ వచ్చేసి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరుగుతుంది, అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలకే కాదు, వర్క్ చేసే వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్మండ్స్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బ్రాకలీలో వచ్చేసి మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే వర్కౌట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు కనుక బ్రాకలీ తీసుకుంటే వాళ్ళు ఏదైతే ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో అది బాడీకి చక్కగా అబ్జార్బ్ అవుతుంది. దానివల్ల మన బాడీ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది, మంచి ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ మిల్క్లో కూడా మనకు మంచి కాల్షియం ఉంటుంది. సో ఎవరికైతే బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ అంటే రెగ్యులర్గా పెయిన్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ రావడం కానీ, అలాంటి వాళ్ళు మిల్క్ని రెగ్యులర్గా తీసుకోవాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెప్పర్ మిల్లెట్ రైస్. సో పెప్పర్స్, బెల్ పెప్పర్స్ అనేటివి ఏంటి అంటే అది మనకు టేస్ట్లో చేంజ్ ఉంటుంది, బట్ ప్రతి బెల్ పెప్పర్ కూడా మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి, అండ్ రిచ్ ఇన్ వైటమిన్ సి, మన ఇమ్యూనిటీని చక్కగా పెంచుతాయి, మన బాడీలో బ్లడ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. అంటే హైపాక్సిమియాతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఎప్పుడు వాళ్ళు బెల్ పెప్పర్స్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ అలాగే చక్కగా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో మిల్లెట్స్లో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు చక్కగా మిల్లెట్స్ని ఎప్పుడు 2 times తీసుకోవాలి. అంటే డేలో మన మీల్స్ ఏదైతే తీసుకుంటామో అది 2 times ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కూడా మిల్లెట్స్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి, డిఫరెంట్ రెసిపీస్ అనమాట. అండ్ పిల్లలు ఎస్పెషల్లీ చాలా ఇష్టంగా తింటారు, అండ్ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదేంటి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.